హైదరాబాద్ కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. 4 రోజుల పాటు ముమ్మరంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని గుర్తించారు. బాలిక నివాసం పక్క భవనంలో ఉండే 10వ తరగతి బాలుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్ధారించారు. క్రికెట్ బ్యాట్ తో పాటు డబ్బులు చోరీ చేసేందుకు వెళ్లి అడ్డొచ్చిన బాలికను హతమార్చినట్లు తేల్చారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, ఓటీటీలో క్రైమ్ సిరీస్ ప్రభావంతో హత్య చేసి తప్పించుకునే మార్గాలను నిందితుడు 3 రోజుల ముందు నుంచే నెట్లో అన్వేషించినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న కూకట్పల్లి సంగీత్ నగర్లో జరిగిన 10 ఏళ్ల బాలిక దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సంచలనం రేకెత్తించిన ఈ కేసులో పక్కింట్లో ఉండే 10వ తరగతి విద్యార్థి బ్యాట్ చోరీ చేసేందుకొచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. హంతకుడు ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో ఆధారాల సేకరణ పోలీసులకు సవాల్గా మారింది. సుమారు 300 మందిని ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. హత్యానంతరం ఒక బాలుడి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని నిందితుడు ఉండే భవనంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో పోలీసులు లోతుగా ఆరా తీశారు. దీంతో బండారం బయటపడింది. బాలుణ్ణి అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో తానే దారుణానికి పాల్పడ్డానని అంగీకరించినట్లు సమాచారం. హతురాలు సహస్ర తమ్ముడి వద్ద ఖరీదైన క్రికెట్ బ్యాట్ ఉంది. సెలవు రోజుల్లో అదే ప్రాంతంలోని పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. ఈ పక్కింట్లో ఉండే 10వ తరగతి బాలుడికి ఆ బ్యాట్ను సొంతం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. పక్క ఇళ్లే కావడంతో ఆ కుటుంబ సభ్యులు ఏ సమయాల్లో బయటకు వెళ్తారనేది పూర్తిగా తెలుసు. ఆ ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి కొట్టేసేందుకు పథకం వేశాడు. ఎవరైనా అడ్డుకుంటే ఏం చెయ్యాలి, ఎలా చంపాలనే అంశాల్ని యూట్యూబ్, వెబ్ సిరీస్ ద్వారా తెలుసుకున్నాడు. 3 రోజుల క్రితమే చోరీ చేసే తీరు గురించి కాగితంపై ఇంగ్లీష్లో రాసుకున్నాడు. మొదట ఇంట్లోకి వెళ్లాలి, గ్యాస్ స్టవ్ టేబుల్ వద్దకు చేరాలి, గ్యాస్ పైప్ను కట్ చెయ్యాలి, ఆ తర్వాత డబ్బులు తీసుకుని ఇంటిని లాక్ చెయ్యాలి, గ్యాస్ను లీక్ చేసి బయటకు రావాలి, ఇంటి బయట తాళం వేసి బయటపడాలి. ఇది ప్రణాళిక అంటూ మిషన్ డాన్ అనే పేరుతో నిందితుడు రాసిన కాగితాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.